ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును రక్షకుడును జీవాధారమైన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహుపరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయుండి అన్ని విషయాలలో ప్రభు మీకు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచునుగాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రభు గత కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మనందరి జీవితంలో మనందరి బ్రతుకులో నూతనమైన రోజును మనకు అనుగ్రహింపజేస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 20వ తారీఖు బుధవారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము జ్ఞాని సొలొమోను ద్వారా తెలియచేయబడిన సామెత పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనములో తెలియబడుతున్న చక్కటి మాట. జీవసాధనము అది కలిగిన వాడు సంతృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగి ఉన్నవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను ధైర్యపరిచి బలపరిచి జీవన విధానములో ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రభువు మనం నడిపించుకొనును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జ్ఞాని సొలొమోన్ మనకు అందరికీ తెలుసు, చక్కటి సామెతలు చక్కటి మాటలు తెలియజేశారు. దేవుని యందు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి స్థితిగతులు ఏంటో చాలా మన 127 కానీ 128 కానీ మనం చూస్తే కీర్తనల గ్రంథంలో అర్థమైపోద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ కూడా ధన్యులు అంటాడు కదా. కాబట్టి అసలు దేవుణ్ణి ఎరిగిన వారముగా, సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవాతి దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉంటే, ఆ ఎరిగిన దేవాతి దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంటే భయభక్తులు నిలిపి ఉంచాలి. ఎవరి గురించి భయభక్తులు? అయితే మన మీద ఒక ఆయన ఉన్నారు, మనల్ని బలపరిచి మన ధైర్యపరిచి మన దైనందిన జీవన విధానంలో మన ప్రతి నడకను ప్రతి పడకను ప్రతి ఆలోచనను ప్రతి ఒక్క పరిస్థితులను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన మనలను ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్నారు అని చెప్పేసి తెలుసు. కాబట్టి అలాంటి తెలిసిన దేవాతి దేవుని యందు మనం ఏం చేయాలి తెలుసా? భయము కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదన్నా షాప్స్లో కానీ లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక వస్తువు ఏదైనా తీయాలని గబక్కని చూసి ఆ వస్తువు తీసుకుందామని చెప్పేసి ఏదో చిన్న దొంగతనం లాంటివి చేసి ఆ వస్తువు తీసి జోబులో పెట్టుకునే లోపు ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా సీసీ కెమెరా ఉందని చూసామనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామండి? ఆ తప్పుని చెయ్యం, వెంటనే అక్కడే పెట్టేసి బాబు ఈ సీసీ కెమెరా ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఆ తప్పుని చేయకుండా ఉంటాం. అంటే కంటికి కనబడుతుంది కనుక. ఇప్పుడు దేవాతి దేవుడు కూడా మనల్ని చూచుచున్నవాడు. 7 నేత్రములు కలిగి ఉండి లోకమంతటా కూడా సంచారం చేస్తున్నాయి. 7 సీసీ కెమెరాలు దేవుడి, 7 ఖండాల మీద 7 నేత్రాలు అనుకోండి. పోనీ ఆ 7 నేత్రాలు ప్రతి ఒక్క నరుని లోకమంతటా సంచారం చేస్తున్నాయట, లోకమంతటా నరులను పరిశీలిస్తున్నాయట. కాబట్టి అవి ఆ నేత్రాల ద్వారా ఆయన చూస్తున్న దేవాతి దేవుని బట్టి బాబోయ్ దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పని చేస్తే ఆయనకు ఏంటి నన్ను శిక్షిస్తాడేమో, ఈ పని చేస్తే ఆయన నన్ను కోపాడతాడేమో, ఈ పని చేస్తే ఆయన నన్ను దండిస్తాడేమో, ఈ పని చేస్తే ఆయన నన్ను తన యొక్క కృపల నుంచి దూరపరుస్తాడేమో, వెలివేస్తాడేమో అని ఒక రకమైన భయం కలిగి ఉంటే, ఆ భయమును బట్టి మనం ఏం చేస్తాం? ఆ తప్పు చేయకూడదు బాబు, నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఈ పాపం చేయకూడదు, నేను దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో అది మనం చేయకూడదు, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు నా స్థితిగతులను అని ఎప్పుడైతే దేవుని మీద భయము కలిగి ఉండాలి. రెండోది భక్తి కలిగి ఉండాలి. అసలు భక్తి ఎందుకండి? దేవాతి దేవుడిని ఆరాధించటమే భక్తి, సేవించటమే భక్తి, పూజించడమే భక్తి, ఆయనకు కానుకలు ఇవ్వటమే భక్తి, ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండటమే భక్తి, ఆయన నామములో ఆయన పేరట ఇతరులను ప్రేమించి ఇతరులకు సహాయకరంగా ఉండటమే భక్తి. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి. భక్తి కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వచ్చి ఏదో మౌనంగా ఉండి వెళ్ళిపోతే కుదరదు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలంటే భక్తి కలిగిన వారుగా ఉండాలి, భయము కలిగిన వారుగా ఉండాలి. భయం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏమన్నా ఏ తప్పులు చేయకుండా ఉండటానికి, ఏ పొరపాట్లు చేయకుండా ఉండటానికి, ఏ యొక్క ఏమంటారు దాన్ని
దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండడానికి భయం కావాలి. అమ్మో ఆయన చూస్తున్నాడు. మనం చూడండి, పిల్లలంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అరే నాన్న చూస్తున్నారు, నాన్న చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా తప్పుడు పనులు చేసేటప్పుడు కానీ నాన్న చూస్తున్నారా, అమ్మ చూస్తుందని చెప్పేసి. అంటే అమ్మ చూస్తే నాన్న చూస్తే ఇది తప్పు అని తెలిసిన పని చేస్తుంటే వారు చూస్తుంటే చేయటం లేదు, వాళ్ళు చూడలేకపోతున్నారంటే ఖచ్చితంగా చేస్తున్నాంగా. అందుకని దేవుడట కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, ఆయన 7 నేత్రములు కలిగి ఉండి చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుని కన్ను దృష్టిని దాటిపోయే నరుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేడు అసలు. నువ్వు పాతాళమందు ఉన్నాను, నేను అక్కడున్నా అంటాడు. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ రోగాలు ఉన్నావో ఆయన చూచుచున్నాడు. ఏ పాపములు ఉన్నప్పటికీ నీ చూచుచున్నాడు. అందుకనే నీ దగ్గరకు ఆయన సువార్త పంపించాడు. నమ్ముకోమని చెప్తున్నాడు, రండి అని చెప్తున్నాడు. దయచేసి గమనించాలి. కాబట్టి ఈ భక్తి, భయం ఎందుకు? మనం పాపం చేయకుండా ఉంటాం. భక్తి ఎందుకంటే దేవుని దేవుని సన్నుతించటానికి, దేవునిని మనం ఏం చేస్తాం, దేవునిని సన్నుతించడం కాకుండా, ఒక మాట నాలో ఆడుతుంది కానీ రావట్లేదు, అది దేవుని సన్నుతించడం కాకుండా దేవుని యొక్క మనస్సు ఎరిగి నడుచుకోవడం. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఆయన ఆరాధనలకు అర్హుడైన, నిరంతరము స్తోత్రాలుడైన. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఆయనట పరిశుద్ధుడు 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 అని దూతలతోటి ఆయన కొనియాడబడుతున్న దేవుడు అండి. కానీ ఆ దూతల స్తుతి కంటే, ఆ దూతల స్తోత్రాల కంటే విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అంటాడు ఆయన. విరిగి నలిగిన మనసుతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన్ని సేవిస్తున్నప్పుడు, ఆయన్ని గణపరుస్తున్నప్పుడు, ఆయన నామం కొనియాడుతున్నప్పుడు, ఆయన నామం పొగుడుచున్నప్పుడు ఎంత అద్భుతం అండి. అందుకని భక్తి ఎందుకురా అంటే, ఆ భక్తి ఎందుకు? ఒక భక్తుడు అంటే, ఒక వ్యాపారస్తుడు అంటాడు కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంటంటే అగరబత్తి అని. అంటే అగరబత్తితో దేవుని ప్రసన్నం చేసుకోవచ్చా? కాదు. నువ్వేంటి? నీ సువాసన, హృదయపూర్వకమైన నీ సువాసన. అందుకని ఆ సువాసన ఎప్పుడైతే మంచితనం అనే ఆ యొక్క సువాసనలోంచి నువ్వు ఆరాధిస్తావో, అప్పుడు దేవాతి దేవుడు ఆరాధనలకు అర్హుడుగా ఉన్న దేవాతి దేవుడు నన్ను ఆయన సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సరే, ఇక్కడ 19వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం ఏంటండి? ప్రభునందు ప్రియులు, జీవము సరైన రీతిలో మనము జీవిస్తూ మనము ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వాదకరంగా నడవాలి అంటే అది జీవానికి దారి తీయాలి. ఆ జీవానికి దారి తీయాలి అంటే ఖచ్చితంగా మనం ఏమో తెలుసా, ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి జీవానికి దారి కాకుండా వేరొక దారి కూడా ఉందంటే, వేరొక దారి కూడా ఉంది. ఏ దారి అంటే నాశనమునకు దారి. ఆ నాశనమునకు దారి అంటే నువ్వేం చేయ అవసరంలా, నువ్వు ఎలా పుట్టావో, ఎలా పెరుగుతున్నావో అలా పెరిగాయి. మార్పులు చేసుకో అవసరంలా, జీవితంలో ప్రవర్తనలో మార్పులు చేసుకో అవసరం లేదు, యాటిట్యూడ్లో మార్పులు చేసుకోవాల్సిన పని లేదు. పూజించడం, పూజ నేను ఎందుకు చేయాలి పూజ, పనికి మాలింది ఏదైనా చేసేయి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, కరెంటు స్తంభాలకు పూజిస్తూ ఉంటారు, పసుపు రాసి అది రాసి. కర్ర మొక్కలకు పూజిస్తూ ఉంటారు, చెట్లకు పూజిస్తూ ఉంటారు. చెట్లు ఎందుకండి? మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆ చెట్లను మనం ఒక ఆరాధనలుగా, ఒక దేవతలుగా, దేవుళ్ళుగా కొలిసేస్తున్నాం వాటిని. ఆ చెట్లే లేకపోతే మనం ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకోగలం? కానీ ఆ చెట్లను కూడా ఏం చేస్తున్నాం మనం? ఈ రాసి దాన్ని ఒక రకమైనదిగా చేసేసి అక్కడ ఆక్సిజన్ కంటే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ తర్వాత సంగతి పొల్యూట్ అయిపోతుంది అక్కడ పరిస్థితులు. కాబట్టి చెట్లు ఎందుకురా? చెట్లు నీవు బ్రతకడానికి, నీకు ఆక్సిజన్ తీసుకోవటానికి. మరి ఆ చెట్లను నువ్వేం చేస్తున్నావు? వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ఆరాధన, వ్యర్థం. దీనివల్ల ఏంటి ప్రయోజనం? దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దెర్ ఇస్ నో యూస్. ఈ వ్యర్థమైన ఆరాధనల వల్ల దేవుడికి తెలుసు కదా, విగ్రహ ఆరాధనలు ఎందుకు చేస్తారు? ఎందుకు ఉపయోగం ఏంటి? అవి వినవు, అవి చూడవు, నైవేద్యాలు పెడతారు, తింటావా? అవి ఏమన్నా తినవు. మీరు ఏదో భజనలు చేస్తారు, భజనలు ఏమన్నా వింటాయా? అవి వినవు. నంది చేసి అదే కదా, అప్పుడే వచ్చినాయండి. మోషేమో సినాయి పర్వతం మీద దేవుడు ఆ రాసిస్తున్న పలకలు తీసుకుంటున్నాడు. ఇక్కడేమో తీన్మార్ డ్యాన్సులు మొదలైపోయింది. ఇప్పుడు డీజే డ్యాన్సులు, తీన్మార్ డ్యాన్సులు అప్పటి నుంచే మొదలైపోయినాయి. ఒక నందిని పెట్టుకుని ఆ నంది చుట్టూ తీన్మార్ డ్యాన్సులు ప్రారంభించారు. ఇగో నీ ప్రజలు చూడబోయా మోషే, త్వరగా వెళ్ళో అని చెప్పేసాడు. వెళ్ళి పాపం వెళ్ళేసరికి వాళ్ళు డ్యాన్సులు చేసి ఆ 2 పలకలను ఏం చేశాడండి? పగలగొట్టేశాడు. కోపం వచ్చింది. ఇదేంట్రా, నేనేమో దేవుడి దగ్గరికి వెళ్ళి నిబంధన పలకలు తీసుకుని ఆయన నిబంధనలు ఇస్తాడు మనకి, మీరేంటి ఇక్కడ ఈ డ్యాన్సులు ఏంటి, వరుస ఏంటి?
బాధ కలిగింది. ఆరాధన అది అసలు దేవుడికి అయిష్టమైన ఆరాధన, పనికి మాలిన ఆరాధన, ప్రయోజనం లేని ఆరాధన. దేవుడి భక్తి ఎలా చేయాలో తెలుసా? భక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటే, అందుకనే చాలామంది భక్తి పరులు ఉన్నారు, కానీ ప్రత్యేకించి అపోస్తల కార్యాల్లో ఒక స్త్రీ గురించి రాస్తూ అంటాడు కదా, ఆ స్త్రీ అంట ఏ భక్తి కలిగిందండి? ఆ తుయతైరా అనే ఆ స్త్రీ దైవ భక్తి కలిగింది. వ్యర్థమైన భక్తి ఉండొచ్చు, పనికిమాలిన భక్తి ఉండొచ్చు, కానీ ఆమె దైవ భక్తి కలిగింది. దేవుని మీద భక్తి కావాలి. దేవుని మీద భక్తి ఉంటే హృదయపూర్వకమైన ఆ ప్రార్థన, స్తుతి అర్పణ అవి స్వీకరిస్తాడు దేవుడు. అది స్వీకరిస్తా. ఫలములతో నిన్ను ఆరాధిస్తా అంటే దేవుడు ఏం చేసుకుంటాడు? ఫలములు. పుష్పాలతో అలంకరిస్తాను, పుష్పాలతో ఆరాధన చేస్తా, పుష్పాలు ఏం చేసుకుంటాడు? లేదండి పాలుతోటి, నైవేద్యములతోటి, చక్కెర పొంగలతో నిన్ను ఆరాధిస్తానంటే దేవుడు అంటే అయ్యొద్దు, ఎవరికైనా పేదోడికి పెట్టండి సరిపోదు. ఎవరైనా పేదోడికి పెట్టండి, నాకు అవసరంలా. దేవుడిని అవిచ్చి ప్రసన్నం చేసుకునే అంత గొప్పడు మనం కాదు కదా. భక్తి కావాలి, నిజమైన భక్తి కావాలి. నిజమైన భక్తి కలిగిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయి మన పరిశుద్ధ గ్రంథంలో చూసాం కదా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట? కలిగి ఉండుట జీవసాధన, అంటే జీవానికి దారి. ఇప్పుడు ఆ దారి తెలియాలంటే ఎలాగా? మరణానికి దారేమో నీకు తెలియవసరం. నువ్వు ఎలా జీవిస్తున్నావు అలా జీవిస్తే చాలు. బూతులు తిట్టేయి, పాప పనులు చేసేయి, ఈ పనికి మాలిన దానికి దగ్గరికి వెళ్ళు, పనికి మాలిన ఆరాధనకి వెళ్ళు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు. ఏ దేవుడైతే ఏంటండి, ఎక్కడికైతే వెళ్ళండి దండం కదా పెట్టుకునేది. ఏ కొండకైతే ఏంటండి, ఏ మెంటల మీదకైతే ఏంటండి, దండమే కదా పెట్టుకునేది. ఏదో కొబ్బరికాయ కొడతామండి, అంతకంటే ఏం చేస్తామండి? హుండీలో డబ్బులు వేస్తాను, అంతకంటే ఏం చేస్తామండి అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపో. అదే దారి అంటే నాశనమునకు దారి. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవానికి దారి, జీవ సాధనం. మన బ్రతుకులో సాధనం ఎందుకు ఉపయోగపడుతుందండి? అరే చదవరా అని పుస్తకాల్లో దగ్గర పెట్టుకుని చదివిస్తాం. ఎందుకు? అది సాధనం చేయరా? పుస్తకాలు బాగా సాధనం చేస్తే ఒక మంచి 100% వస్తుంది. సాధనం చేయాలి. ఒక పని ఉందని కూడా ఆ పని మీద సాధనం చేయాలి. సాధనం చేసి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒక ఫుడ్ తయారు చేయాలనుకో, ఒక డిష్ తయారు చేసుకోవాలండి, దానికి సాధనం చేయాలి. దానివల్ల ఏమిటంటే మంచి రుచికరమైన భోజనము, లేకపోతే రుచికరమైన ఆ యొక్క వంటకం మనం తింటానికి ఉపయోగపడుతుంది. మరి జీవనానికి కావలసింది ఏంటి అంటే, జీవించడానికి దారి ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. నాశనంకు పోయే మార్గంలో వెళ్తున్నాం, నశించిపోతున్న వారిని, మార్గం తప్పి తిరుగుతున్న వారిని, తప్పిపోయిన వారిని ఆయన ప్రేమతో పిలిచాడు కదా. ఆ పిలిచిన ఆయన ఏం చేయమన్నాడు? భయభక్తులు కలిగి ఉండమన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఏమన్నాడు తెలుసా? బుద్ధిగంతముల నుండి తప్పించుకొనిన వాళ్ళారా రండి అని పిలుస్తాడు. చదువుదామా మాట? అమ్మ వింటున్నారా? హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము బుద్ధిగంతముల నుండి తప్పించుకొనిన వాళ్ళరా నా వైపు తిరిగి రక్షణ పొందండి అంటాడు కదా. మిస్ అయ్యాను. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత ఎంతగా అంటే ప్రభునందు ప్రియులరా ఒక మాట 45వ అధ్యాయం యెషయా గ్రంథము 20వ వచనం చదువుదాం. 20వ వచనమును 22వ వచనం చదువుదాం. కూడి రండి, జనములలో తప్పించుకున్న వారులారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. అక్కడ దేవుడి ప్రేమతో పిలుస్తున్నాడు. కూడి రండి, జనములలో తప్పించుకొని వాళ్ళరా దగ్గరకు వచ్చి కూడుకోండి అంటాడు. తర్వాత 22వ వచనం అంటాడు, ఏమంటాడండి? బుద్ధిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే మరి దేవుడు. నా వైపు చూసి అంటే బుద్ధిగంత నివాసులందరినీ నా వైపు చూసి రక్షణ పొందండి. దేని నుంచి రక్షణ? నాశనము నుంచి రక్షణ. మీరు మీ మార్గంలో వెళితే, మీరు మీ మార్గంలో తప్పించుకుని వెళ్ళిపోతే నాశనం అయిపోతారు. జీవానికి దారి మీరు కనుక్కోరు, కనుక తెలియదు మీకు అసలు.
జీవ సాధనం మీకు తెలియదుక. జీవించడానికి కావలసినది మీరు ఏదో అనుకుని రెగ్యులర్ దైనందిన జీవితంలో వెళ్ళిపోతూ చేయగలిగింది చేస్తున్నారు. కొయ్య విగ్రహములా లేకపోతే అక్కడక్కడ అవి ఇచ్చేసి మొరపెడుతున్నారు. వాటికి తెలియలేదు. ఎందుకు అక్కడ తప్పించుకెందుకు పోతారు? రండి, నేను సరైన మార్గంలో నిన్ను నడుస్తాను, సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాను. అందుకనే ఒక తప్పిపోయిన కుమారుడు గురించి ఒక తండ్రి, ఒక దైవజనుడు పాట రాస్తున్నాడు. చిన్నప్పుడు మేము చక్కగా పాడుకునేవాళ్ళం. ఇప్పుడు మరి అది నాకు గుర్తుండదేమో కానీ ఒక చిన్న లైన్ పాడతాను. ఏంటో తెలుసా? మార్గము చూపుము ఇంటికి నా ప్రపంచం కావాలంట. మాధుర్యమైన ప్రేమ ప్రపంచం కంటికి కనబట్టలేదయ్యా. ఈ నాశనం అయిపోయిన ప్రపంచమే కనపడుతుంది, పనికి మాలిన ప్రపంచమే కనపడుతుంది, పాడైపోయిన ప్రపంచమే కనపడుతుంది. ఎంత పాడైపోయిందండి. ఒక్కొక్క విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఈ భయంకరమైనదే కనబడుతుంది. కానీ అయ్యో మాధుర్యమై ప్రేమ ప్రపంచము కనబట్టలేదయ్యా. ద్వేషము ఎక్కువైపోతుంది, క్రూరత్వం ఎక్కువైపోతుంది మనుషుల్లో. ఒక మనిషిని దోచుకుంటున్న వారు ఉన్నారు, కామ కోరికలు తీర్చుకుంటున్నారు, మోసాలు చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. నిన్న వాడు ఫోన్ చేశాడు, ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే హిందీలో మాట్లాడుతున్నారు. మేము పలానా బజాజ్ ఫైనాన్స్ చేస్తున్నామండి, మీకు లోన్ కావాలన్నాడు. ఓకే అండి, కావాలండి అంటే ఎంత కావాలి? 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలని. 5 లక్షలు 10 లక్షలు అంటే 5 లక్షలు కావాలన్నాడు. వాడు నేను అంటున్నాడు కదా, డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదంట, ఏమీ అడగడంట. సరే 5 లక్షలు కావాలంటే మేము ఇన్సూరెన్స్ చేస్తామండి, ఒకవేళ మీకు ఏదైనా ఇదైతే 5 లక్షలు కట్టకపోతే మేము ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం కనుక మాకు 55,000 ముందు మా అకౌంట్లో వేసండి అంటున్నాడు. ఇంకా అర్థమైంది నాకు. వెంటనే ఆల్రెడీ నాకు తెలుసు అలాంటి కాల్స్. వెంటనే నేను అన్నాను, దేవుని స్తోత్రం అనుకుని, ప్రభా డోంట్ టాక్ ఎనీథింగ్ అని చెప్పేసి వెంటనే కట్ చేశాను. ఐ డోంట్ నీడ్ ఎనీ లోన్ అంటే వాడికి 55,000 పంపించేసాను. ఇంకా అయిపోయినట్టే ఫినిషింగ్. 55,000 ఇన్సూరెన్స్ అయితే 5 లక్షలు ఇచ్చేస్తాడని చెప్పేసి అది అంటున్నాడు. నువ్వు వేసే తర్వాత 5,50,000 నీకు వేస్తా అంటున్నాడు. ఎంత మోసం అండి, ఎంత మోసపూరితమైంది. అంటే మనుషుల యొక్క అవసరతలను వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్యాష్ ఆడి అలా పోతే పోయింది. అయ్యో వీడి దగ్గర 55,000 తీసుకున్నాము, ఒక నెల ఖర్చా, 2 నెలల ఖర్చా, 3 వాడి 55,000 అంటే ఎన్ని నెలలు బ్రతుకుతాడు? 3 నెలలు బ్రతుకుతాడు. వాడి దగ్గర తీసుకుంటే వాడు పోతాడేమో. భార్య పిల్లలు ఏమైపోతారు? వాడికి అనవసరం. ఈ లోకము దోచుకుంటుంది, ఈ లోకము నాశనం చేస్తుంది, ఈ లోకంలో మనుషులు క్రూరత్వం కలిగిన మనుషులు. అలాంటి మనుషుల మధ్య నువ్వేం చేయాలో తెలుసా? నాశనమునకు పోవు ద్వారం కాదు, అది వెడల్పోయినది, ఆ ద్వారం గుండా వెళ్ళొద్దు. జీవన సాధనమైన లేకపోతే జీవదారి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. బుధిగంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందినప్పుడు తప్పు తెలుసుకుని ఆ కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా కంటికి చూపించు. ఏ ప్రపంచమో తెలుసా? మోసం చేసే ప్రపంచం వద్దయ్యా, నాశనం చేసే ప్రపంచం వద్దయ్యా, నన్ను దోచుకునే ప్రపంచం వద్దు. ప్రేమ ప్రపంచం నాకు కావాలి. ప్రేమ ప్రపంచం. ప్రేమ కొరకు తపన పడ్డాడు. తప్పిపోయిన కుమారుడు స్నేహితుల ప్రేమ కొరకు చూశాడు. దొరికినంతకాలం దొరికింది, తర్వాత దొరకట్లేదు. ఇంకా ఎవడు ప్రేమ దొరికింది? తండ్రి ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమని, తండ్రి ప్రేమ మాత్రమే కల్మషం లేని ప్రేమని, తండ్రి ప్రేమ మాత్రమే ఎటువంటి స్వార్థపూరితం కాని ప్రేమని తెలుసుకుని ఆ ప్రేమ కొరకు తప్పించాడండి. అయ్యా మాధుర్యమై ప్రేమ ప్రపంచం నా కంటికి చూపించయ్యా, మార్గము చూపించయ్యా తండ్రి ఇంటికి అని ప్రార్థన చేశాడు. నిజంగా ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి, ఎందుకని మనం ఈ వైకుచామని ఈ రీతిగా ఆయన మాటలు వింటున్నాము అంటే మనకు అవసరం. ఏం అవసరం అండి? జీవానికి దారి అవసరం. ఆమేన్. ఆ దారి తెలుసుకుంటాక, ఆ దారిలో నడవడానికి ఇష్టపడే నిద్రను పక్కన పెట్టి, సమయాన్ని పనులను పక్కన పెట్టి, వ్యక్తిగత పనులను పక్కన పెట్టి, అయ్యో ఆ జీవానికి దారి తెలుసుకుంటాకి ఆ జీవ సాధనంలో మనం ముందుకు వెళ్ళాలి. సాధనం చేయాల్సిందే. ఒక ప్రాక్టీస్ చేయకుండా ఒక చదువు అని ప్రాక్టీస్ చేయకుండా మంచి మార్కులు రావు. ఒక స్పోర్ట్స్ మెన్ ఉన్నాడు అనుకోండి, ఆ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయకపోతే అతనికి ఆటలో మెలకువలు రావు. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తుల కొరకైనా జీవ సాధనం చేయకపోతే నువ్వు ఎలా తెలుసుకుంటావు జీవానికి దారి? సాధనం చేయాలి, విజయం సాధించాలి మనం. అందుకనే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట దేనికి దారంటండి? జీవ సాధనమాట. తర్వాత అంటున్నాడు, రెండో లైన్ అంటున్నాడు, వెంటనే చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను. ఏమంటున్నాడండి 23వ వచనంలో రెండో లైన్లో, అది కలిగిన వాడు దేవుడను నేనే. అమ్మమ్మ అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం రెండో లైన్. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఏది కలిగిన వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై ఏ విషయంలో తృప్తిపరచబడతాడు అంటే దేవుని విషయంలో తృప్తిపరచబడతాడు. అమ్మయ్య, నేను దేవుని దగ్గరకు వచ్చాను, దేవుని విషయంలో ప్రత్యేకమైన రీతిలో నేను నడిపించబడుతున్నాను, తృప్తిపరచబడతాడు. తృప్తి దేన్ని బట్టి? ఆవిడ తృప్తి బట్టి. అమ్మయ్య నేను తిన్నాను. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తాం, అమ్మయ్య నేను సంతృప్తిగా తిన్నాను, నాకు ఇంకెటువంటి బలహీనత ఉండదు. అమ్మ ఆకలి నొప్పి వచ్చేస్తుంది, నొప్పులు వచ్చేస్తుంది బాబోయ్, నాకు గ్యాస్ట్రిక్ పోయింది బాబాయ్, నేను త్వరగా తినేయాలి, షుగర్ బాబాయ్ నేను త్వరగా తినేయాలి. తిన్నామనుకోండి తృప్తి కలిగి, అమ్మయ్యా ఇంకా నాకు షుగర్ ప్రాబ్లం కానీ నాకు నొప్పి కానీ ఏది లేదని. ఇప్పుడు మనకేంటి తృప్తి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ లోకంలో నువ్వు సురక్షితముగా ఉంటావట, సురక్షితముగా ఉంటావు. అందుకని చదువుదాం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు వాడికి వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండెను. ఏంటి తృప్తి? అంటే దేవుని యందు ఉపదేశం అంగీకరించువాడు అంటే సురక్షితముగా నివసిస్తాడు. ఎక్కడ? ఈ భయంకరమైన లోకములో, ఈ దుర్దినాల్లో ఏ సురక్షితంగా లేకుండా ఎలా ఉన్నాయా అంటే, ఎందుకు లేవు? పగటి వేళ ఎగురు బాణాలు, రాత్రి వేళ కలుగు భయాలు, చీకటిలో సంచరించే తెగుళ్ళు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగాలు, 4 రకాలైన దాడులు జరిగిపోతున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఆశీర్వచనాలు చదువుతున్నాం ఈ నెలలో. ఎటు పోయినందు శ్రమ పడుచున్నందు ఇరికింపబడిన వారం కాము. అమ్మండి అయ్యేనా చదువుతుంటా? ఎటుపోయినందు శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయములు ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదురయబడుచున్నను నశించి వారము కాము. ఇలాంటి పరిస్థితులు నిన్ను నాశనం చేయాలని, నీ మీద దాడి చేయాలని, నీకు అపాయం కలగ చేయాలని ప్రభునందు ప్రియమైన దేవుని వారు ఎంత భయంకరమైన పరిస్థితులు నిన్ను నాశనం చేయాలి, నిన్ను పీక్కు తినాలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నిన్న రాత్రి బర్త్డే ఫంక్షన్లో వాక్యం చెప్తూ పిల్లలకి యవనస్తులకి భద్రత లేదండి. ఎలాంటి భద్రత అంటే, ఒక తల్లి చిన్న పిల్లవాడిని ఎత్తుకుని వెళ్తుంటే రోడ్డు మీద ఆ షాపులున్న పక్కన, మరి సెలవేమో నాకు తెలియదు కానీ ఆ షాపులన్నీ మూయబడి ఉన్నాయేమో, ఆ తల్లి ఒక పిల్లవాడిని ఎత్తుకుని వెళ్తుంటే ఒక కుక్క అండి, ఎంత కుక్క తెలుసా, ఇంచుమించు 3 అడుగు, ఒక మంచి బలిష్టమైన కుక్క. తల్లిని ఏం చేయట్లేదండి, ఆ పిల్లవాడి కొరకు ఎగిరి అంటే ఆ తల్లి పైకి ఎత్తేసి ఏడ్చి కేకలు పెడితే పైకి ఎక్కుతుంది. ఇలాగా ఎంతసేపు ఎత్తుతుంది అదే చిన్నపిల్లవాడిని. ఆ కుక్క చిన్నపిల్లవాడిని పీక్కు తినాలని, ఆ మాంసం ముద్ద కావాలని చెప్పేసి కుక్క ఎగురుతుంది. ఆ తల్లి ఇంచుమించు 5-10 నిమిషాలండి అంతగా ఆ పిల్లవాడిని పైకెక్కి చేతులు 2 పైకి నిలబెడితే ఆ కుక్కకు దొరకకుండా కాపాడిందండి. నిజంగా ఎవరో రాట్లా. ఈలోపు ఎవరో ఒక అతను వచ్చి, ఒక యవనస్తుడు వచ్చి దాన్ని ఆ కుక్కను తరిమేస్తే, అయినా కానీ వెళ్ళిందంటే లేదు, మళ్ళీ దాడి చేసి ఆ పిల్లోడి కోసం వస్తుంది. కానీ ఈ ఆడ మనిషిని కొరకట్లేదు, ఆడ మనిషి మీద దాడి చేయట్లేదు, అతను కొట్టడానికి వచ్చే పురుషుడి మీద కూడా దాడి చేయట్లేదు. ఎందుకండి? ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎటువంటి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియని పరిస్థితులు మనం ఎదురు చూస్తున్నాం. కొంతమందికి బాధ కలిగించవచ్చు ఈ జంతువుల విషయంలో. క్రూర జంతువులు అండి అవి, వాటికేం తెలుసు ఎప్పుడు ఎలా మారిపోతే తెలియదు. ఒక ఆమె అంటే కొండ చిలువ అలాగే పెంచుకుందంట, చిన్న పిల్లని తెచ్చి పెంచుకుంది. రోజు అంటే ప్రాక్టీస్ చేస్తుందంట, తల దగ్గరికి వచ్చేలాగా ఆ నోరు తెరిచి ఎలా పెడతంటే అదేదో సరదాగా ఉందిలే అని చెప్పేసి అనుకుంటుందంట. కానీ ఆ కొండ చిలువట ఆ తల దగ్గర ఎందుకు పెడుతుందో తెలుసా? సైజు చూసుకుంటుందంట. నేను మింగనా అని, నేను మింగగలనా లేదా ఈ తల, నేను మింగగలనా లేదా అని సైజు చూసుకుంటుందంట. ఆ సైజు చూసుకుని మింగగలను అనుకునే పరిస్థితి వచ్చిన రోజు మింగేసిందండి. చంపేయటం మింగేయటం జరిగిపోయింది. ఏంటి పెంచినది? పాలు పోసిన పెంచిన ఆ యొక్క కొండచెల. ఈ రోజు మనకి ఎక్కడ భద్రత ఉంది? పగటి వేళ ఎగిరే బాణాలు, రాత్రి వేళ కలిగే భయాలు, చీకటిలో సంచరించే తెగుళ్ళు, మధ్యాహ్నం మందు పాడుచే రోగాలు ఎటు నుంచి వస్తున్నాయో తెలియదు, వస్తున్నాయో తెలియదు. ప్రభునందు ప్రియులారా, మనం తినే ఆహారమా, త్రాగే నీరా, ఏది సేఫ్టీ కాదు.
దేనివల్ల సేఫ్టీ? ఆ నీళ్ళు తాగొద్దు అంటారు, ఈ నీళ్లు తాగొద్దు అంటారు. ప్రభునందు ప్రియులారా, ఎవరో చెప్తున్నారు, మొన్న పాస్టర్ గారు, ఇక్కడ ఆల్కలైన్ అనేది నీరు వచ్చిందంట, ఆ నీరు తాగండి బాగుంటుంది అంటాడు. ఏ నీరు తాగినా సరే ఒక 200 సంవత్సరాలు బ్రతుకుతామా? ప్రభునందు ప్రియులారా గమనించాలి. కొంతమంది సినీ యాక్టర్స్ కానీ, కొంతమంది క్రికెటర్స్ కానీ, వాళ్ళు తాగే నీరు అంట లీటర్ 600 రూపాయలు అంట, లీటర్ 600 రూపాయలు. ప్రభునందు ప్రియులారా 2000 రూపాయలు, 3000 రూపాయలు లీటర్ నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నారు. ఎంతకాలం బ్రతుకుతారు? సురక్షితం ఉందా అంటే ఎక్కడ సురక్షితం లేదు. ఎక్కడ సురక్షితము అంటే ఆయన ఉపదేశం అంగీకరించాలి. ఆయన ఉపదేశం అంగీకరిస్తే నీలో భయం పెరుగుతుంది, నీలో భక్తి పెరుగుతుంది. ఆయన యందు ఆ భయము భక్తి నీకేమవుతుందో తెలుసా? ప్రత్యేకమైన భద్రత ఇస్తుంది. అందుకని అంటాడు సొలొమోను, ఏమంటాడు తెలుసా? నా ఉపదేశం అంగీకరించేవాడు, దేవుడి నుంచి మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అన్నమాట. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చునన్న భయం లేక. ఏ భయం లేదంటండి? కీడు వచ్చునన్న భయం లేక ఎలా ఉంటాడంటండి? నెమ్మదిగా ఉంటాడంటే. ఎంత అద్భుతం అండి! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీడు వచ్చునన్న భయము లేక. అందుకనే కదా అక్కడ ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటాడు కదా, ప్రైజ్ ది లార్డ్, ప్రభువులో ఎలాగుండాలంట తీసారా? కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును ఉన్నానా ఎన్నో ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఎలాగుండాలి అంటే, నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైండి. స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. మనం ఆయన దగ్గర నిలకడగా ఉంటే ఎందుకు ఏ భయాలు అవసరం. ఎందుకంటే అందుకని ఆనందించడం కొరకు చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్తున్నా ఆనందించుడు అంటే ఎందుకో తెలుసా? ఆయన మీకు సమీపంగా ఉన్నాడు, మిమ్మల్ని కాపాడటానికి. మీ శ్రమలో, మీ బాధలలో, మీ కష్టాల్లో, మీ ఇరుకుల్లో, మీ ఇబ్బందుల్లో అయినప్పటికీ మిమ్మల్ని కాపాడాలని దేవుడికి ఎందుకు ఇష్టం? మిమ్మల్ని కాపాడాలని దేవుడికి ఎందుకు ఇష్టం? చాలా విషయాలు ఉన్నాయి కానీ త్వరగా ముగిస్తాను. నిన్ను నన్ను కాపాడాలని దేవుడికి ఏంటి ఇష్టం అంటే, ఎందుకు ఇష్టమో తెలుసా? నువ్వు జీవానికి దారి కనుక్కుని దాంట్లో వెళ్తున్నావు. జీవానికి దారి ఏదో తెలుసుకుని దేవుని యందు భయభక్తులకి దాంట్లో వెళ్తున్నా నిన్ను కాపాడాల్సిన బాధ్యత దేవుడి మీద ఉంది. కాపాడాలి అంటే నువ్వేం చేయాలి రసా? భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని అక్కడ అంటున్నాడు, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకున్నట్టు. ఎన్ని అపాయాలు ఈరోజు, ఎన్ని అపాయాలు వస్తున్నాయి. ఏ రోగం ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ కరువు ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ కష్టం ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటువంటి ప్రమాదకరమైన విషయం ఎటు నుంచి వస్తుందో తెలియదండి. తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలకు భద్రత లేదు, యవనస్తులకు భద్రత లేదు, స్త్రీలకు భద్రత లేదు, పురుషులకు భద్రత లేదు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు ఎత్తుకుపోతున్నారట, ఎత్తుకుపోయి మానవ అవయవాలను తీసేసుకుంటున్నారు. ఏం చేయాలి? ప్రభునందు ప్రియులారా, చిన్నప్పుడు మాకు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? అబ్బో, విజయవాడ ప్రాంతంలో ఉండేవాళ్ళం కదా, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి బాంబేలో కాలు చెయ్యో తీసేసి కళ్ళు అమ్మేసుకుని ఆ రోజు తీసుకెళ్ళట ఒక చోట సెంటర్లో కూర్చుండి పెడతారట. సెంటర్లో కూర్చుండి అడుక్కుని సాయంత్రం దాకా అక్కడ పెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ పిల్లలందరినీ, ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకి, భయాల అపాయాలు ఎన్ని ఉన్నాయి. ఏ అపాయము లేకుండా మనం బ్రతకాలి అంటే కేవలం మనకు ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఏ మార్గంలో నడవాలండి? జీవ మార్గంలో నడవాలి. అందుకనే దావీదు అంటాడు, నాకు జీవ మార్గమును నువ్వు తెలియజేశావు. ఏ మార్గం తెలియజేశాడంటే దావీదుకి జీవ మార్గం. అందుకని ఎన్ని అపాయాలు వచ్చినా అపాయాలన్నిటిలోనూ కూడా దావీదు ఏమయ్యాడండి? తప్పించబడ్డా, పాడైపోయాడా? చెప్పాలి గట్టిగా, తప్పించబడ్డాడు, పాడైపోయాడా? తప్పించబడ్డాడు. ఏ అపాయము లేకుండా బ్రతికాడండి. ఈరోజు నువ్వైనా, నేనైనా, మనమైనా ఎటువంటి అపాయాలు లేకుండా దేవుని ద్వారా వచ్చే ప్రతి విధంగా క్షేమకరమైన పరిస్థితి పొందుకోవటానికి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన జీవానికి దారేదో ఆ జీవానికి దారైన ఆ మార్గంలో నడవాలి. అటువంటి అనుభవం కలిగి ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన జీవ మార్గంలో నడిపించుకున్నట్లుగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన వారిలో ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. మరి విన్న వాక్యం ద్వారా ప్రభు మనందరినీ కూడా ప్రత్యేకమైన మార్గంలో నడిపించింది గాక. మరి యెహోవా భయభక్తులు కలిగి ఉండట జీవానికి సాధనం, అంటే జీవానికి సాధనం. కాబట్టి అది కలిగి ఉండి వాడు తృప్తుడై ఏ అపాయం రాకుండా ఉంటాడట. కాబట్టి మీరందరూ కూడా అటువంటి దేవుని భయభక్తులు కలిగి ఉండే వారు ఉండదు గాక. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నత సర్వకృప నిధి మా ప్రభా నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దయ కలిగిన ప్రేమ కలిగిన అసలుగా అప్పగిస్తున్నా, చెల్లిస్తున్నా తండ్రి. నీ దయతో నింపండి, నీ కృపతో నింపండి, నీ బాధ్యతలతో దయచేయండి. నీ మాటల ద్వారా ప్రభా బలపరిచారు. నీ అందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే గొప్ప భాగ్యమేడు తెలియజేస్తారని బట్టి నీకు కొందనాలు. ఈ రోజంతట్లో తోడండి. ఈ దినమంతా కృప దయచేసి సాధించండి. కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన దీవెన, కావాల్సిన ప్రతి మేలును మెండుగా దయచేసి సాధించండి. అందేన ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తున్న దేవానికి వందనాలు తెలుస్తూ కుడికైనా ఎడమగా తొట్టెలకుండా నీ అందు భయభక్తులు కలిగి నీ కృపల వరదిలే గొప్ప భాగ్యం నీ ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహం చేసి సాధించండి. బేలులతో అందిన ఆశలతో పాటు బలహీన కింద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి స్వస్థపరచండి. అనారోగ్యాల నుంచి విడిపించి వారికి ఆరోగ్యం దయచే, క్షేమం దయచేసి మహిళతో తృప్తిపరచమని, సహాయము దయచేయమని. అయ్యా నాన్న ఈ ప్రార్థనలు ఏకేపిస్తున్న బిడ్డలు వారు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ కృపా సమృద్ధిగా వారికి దయచేసి అందిన మేలుతో అందిన ఆశలతో తృప్తిపరచమని, బలహీనలను బలపరచమని, అనారోగ్యం చూడిపించమని మా ప్రభు రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల, భక్తుల, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.